అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త తన భార్యకు మరో వివాహం చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఈ కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా వింటున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మరెన్నో కథలను మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారు అవుతారు. ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాము. సృష్టికర్త అత్యంత ఉల్లాసంగా మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా అలవోకగా పాలు, పసుపు, చందనం ముద్దగా కలిపి చేసిన కుందనాల బొమ్మ మధులిక. తాకితే కందిపోతుందేమో అన్నంత సుకుమారి ఆ కుందనపు బొమ్మకు ఆ రోజు తొలిసారిగా పెళ్లి చూపులు. మధులిక, ఎంతసేపు తలకు పోసుకునేది? త్వరగా తెమిలిరామ్మా, నీకు గోరింటాకు పెట్టడానికి సుభద్ర ఆంటీ కోండ్లు తెచ్చారు. బాత్రూమ్ తలుపు దగ్గర నిలబడి బిగ్గరగా అరిచింది దమయంతి. ఒక్క 5 నిమిషాలమ్మా, వచ్చేస్తున్నాను. లోపల నుంచి మధులిక సమాధానం వచ్చింది. ఏంటో దీనికి పెళ్లి చూపులంటే నాకు కంగారుగా ఉంది, కానీ ఇది మాత్రం నిమ్మలంగా ఉంది పైకే అనుకుంటూ హాల్లోకి వచ్చింది దమయంతి. దమయంతి రంగనాథుల ఒక్కగానొక్క గారాల పట్టి మధులిక. మధులిక బీటెక్ పూర్తి చేసింది. తను ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడితే దమయంతి రంగనాథులు ఆమె పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ రోజు సాయంత్రమే ఆమెకు పెళ్లి చూపులు. రంగనాథ్ పెళ్లివారి కోసం పూలు, పండ్లు, స్వీట్స్ తేవడానికి బజార్ వెళ్ళాడు. తలంటి పోసుకున్న జుట్టుని తుడుచుకొని అలా వదిలేసింది మధులిక. సుభద్ర ఆంటీ గోరింటాకు కోన్తో మధులిక చేతి మీద చేయి తిరిగిన చిత్రకారుడిలా చిత్రమైన డిజైన్లు అద్దుతోంది. దమయంతి వాళ్ళిద్దరికీ టీ తెచ్చింది. ఆంటీ, మాకు లేదా టీ అంటూ మధులిక స్నేహితురాళ్ళు కల్పన, అన్విత వచ్చారు. ఓ కల్పన, అన్విత, రండి రండి సంతోషంగా వాళ్ళని ఆహ్వానించింది మధులిక. సాయంత్రం పెళ్లి చూపులప్పుడు తనకి సాయంగా ఉంటారని వాళ్ళని పిలిచింది. అబ్బా మధు, నిన్నిలా చూస్తూ ఉంటే నేనైతే అబ్బాయినైతే ఈ పెళ్లి చూపులు జరగనిస్తానా? ఎప్పుడో నిన్ను ఎగరేసుకుపోయేదాన్ని. అప్సరసలా ఉన్నావు. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోతాడు సాయంత్రం వచ్చే మా అన్నయ్య అంది కల్పన నవ్వుతూ. అబ్బా, మీ అందరి రాక మాటలలో అప్పుడే ఇంటికి పెళ్లికల వచ్చేసింది అంటూ వంటింట్లోకి వెళ్ళింది దమయంతి నవ్వుకుంటూ. సాయంత్రం 6 గంటలప్పుడు పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు. దమయంతి హడావిడి మొదలైంది. సాదర ఆహ్వానాలు, ఉభయ కుశలోపరి ప్రశ్నలు, ఫలహారం, కాఫీ సేవనం అయింది. అమ్మాయిని తీసుకురండి అనే మాటలోనే కల్పన వెంట జాజిమల్లెల పరిమళాలు మోసుకుంటూ హాల్లోకి వచ్చి ఒద్దికగా సోఫాలో కూర్చుంది మధులిక. బాబు సాగర్, అబ్బాయి అమ్మాయి ఒకళ్ళనొకళ్ళు చూసుకుండర్రా, తర్వాత మేము సరిగా చూడలేదు అంటారు. అబ్బాయి తల్లి సత్యవతి మాటలో ఇద్దరూ ఒకేసారి తల ఎత్తి చూసుకున్నారు. అబ్బాయి అచ్చం రోజా సినిమాలో అరవింద స్వామిలా ఉన్నాడు అని అన్విత అంటే ఏమో అనుకుంది. కానీ అంతకన్నా జెంటిల్గా, స్మార్ట్గా ఉన్నాడు సాగర్ అనుకుంది మధులిక. తొలి చూపులోనే ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కలిసిన కళ్ళు మాట్లాడుకున్నాయి. కంటి భాషలోనే మధురోహల ఊసులు కలబోసుకున్నారు. కళ్ళతోనే నువ్వు నాకు నచ్చావు అని సైగ చేశాడు సాగర్. సిగ్గుల మొగ్గైంది ఆమె. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇద్దరి మదిలో కదలాడింది. అప్పటి వరకు తాము ఎక్కడెక్కడో ఉన్నా ఇప్పుడు మాత్రం ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు అనిపించింది ఇద్దరికి. ఇంకేముంది, అంతా శుభమే. ఓ శుభముహూర్తంలో కళ్యాణ వైభోగమే, శ్రీ సీతారాముల కళ్యాణమే అన్నంత వైభవంగా మధులిక సాగర్ల వివాహం జరిగింది. పెద్దలందరి దీవెనలతో మధులిక పాణిగ్రహణం చేశాడు సాగర్. ఆ కలిసిన చేతులు ఎప్పటికీ విడిపోయినియమని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. ఇప్పుడు తనువులు 2
ప్రాణం ఒక్కటి అయింది వారిరువురికి. ఇంటి దైవం తిరుమలేశుని దర్శనం అనంతరం తిరుమల నుంచి ఊటీకి వెళ్ళారు మధులిక, సాగర్లు. ఊటీ, సిమ్లా, కొడైకెనాల్ లాంటి సుందర ప్రదేశాలలోని ఉద్యానవనాలలో తిరుగుతూ పూల సోయగాలకు, సుమధుర పరిమళాలకు మైమరచిపోయారు. దోడబెట్ట ఎత్తైన కొండల మధ్యన ఉండే ఊరు. అక్కడ చెయ్యెత్తు పైననే నీటిని మూటగట్టుకొని కదిలాడిపోతున్న మేఘాలను చూసి పరవశించిపోయారు. అక్కడి చల్లగాలులు, చిరుజల్లులు వారి మేనుని గిలిగింతలు పెడుతూ ఉంటే వారిరువురు ప్రకృతి పురుషులై ఒకరిలో ఒకరు మమేకమయ్యారు. పెళ్లికి ముందు వారు ఎవరెవరో, ఇప్పుడు మాత్రం ఒకరికొకరు సర్వస్వం అయ్యారు. సాగర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళేవాడో, ఏం పని చేసేవాడో, ఏం తినేవాడో ఏమీ ఎరుకలేదు వాళ్ళిద్దరికీ. ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ తప్ప. ఈ అనురాగపు సవ్వడిలో ఎన్ని రోజులు గడిచిపోయాయో కూడా వారికి తెలియలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తు చేస్తే తప్ప. సాగర్ ఆఫీస్కి వెళ్ళగానే మధులిక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబుల కోసం నెట్ చూస్తూ కూర్చుంది. పక్కనే ఉన్న ఐఫోన్ నన్ను ఓసారి చూడు అంటూ కదలాడింది వింత రింగ్ టోన్లో. సెల్ స్క్రీన్ మీద అత్తగారి పేరు చూడగానే అలర్ట్ అయిపోయి సెల్ ఆన్ చేసింది మధులిక. ఏమ్మా మధులిక, ఎలా ఉన్నారు? వారమైంది సాగర్ నాతో మాట్లాడి. మేమున్నామన్న సంగతే మీరు మర్చిపోయినట్టున్నారు అంది మాటలో దర్పం ఒలకబోస్తూ. అయ్యో అదేం లేదత్తయ్యా, ఆయన ఆఫీస్ వర్క్లో కాస్త బిజీగా ఉండి మీకు ఫోన్ చేయలేదేమో అంది మధులిక సంజాయిషీగా. వాడు చెయ్యకపోతే నువ్వైనా చేయొచ్చు కదా తల్లి. అది సరే కానీ మీ పెళ్ళై 2 ఏళ్ళు కావస్తోంది. మా చేతుల్లో మనవడో మనవరాలినో ఎప్పుడు పెడతావు అంది సూటిగా. అత్తయ్య అంది మధులిక నీళ్లు నములుతూ. సరే సరే, వాడొస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు అంటూ కట్ చేసింది ఆమె. నిట్టూర్పు సగంలో ఉండగానే మళ్ళీ రింగ్ అయింది ఫోన్. ఎవరు చేసినా నేను స్పందించాల్సిందే అని. అబ్బా అనుకుంటూ సెల్ తీసింది మధులిక. ఈసారి మధులిక అమ్మ దమయంతి దగ్గర నుంచి. మధు, ఎలా ఉన్నారు? ఇప్పుడే మీ అత్తగారు ఫోన్ చేశారు నాకు. కోడలికి ఇంకా విశేషం ఏం లేదా అంటూ. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు, మధులిక ఇంకా నీళ్లు పోసుకోలేదా అని అంది ఆర్తిగా. ఏంటమ్మా నువ్వు కూడా? చుట్టుపక్కల వారి కోసం, మా అత్తగారి కోసం నేను అర్జెంటుగా బిడ్డను కనాలా ఇప్పుడు అంది కాస్త గొంతులో విసుగుని మేళవించి. వాళ్ళు అన్నారని కాదే, 2 ఏళ్ళు అవుతుంది మీకు పెళ్ళై. ఇక ఆలస్యం చేస్తే వయసు ముదిరితే కాన్పు కష్టం అవుతుంది. త్వరగా ఒకళ్ళని కనేసావనుకో ఇక నీ జోలికి ఎవ్వరూ రారు. నాకు కూడా ముదిమి వయసు మీద పడకముందే నీ కాన్పులు అయితే బిడ్డని నిన్ను చూసుకోవడానికి నాకు శక్తి ఉంటుంది బతిమాలే ధోరణిలో అంది దమయంతి. అలాగే అమ్మా, నాన్నని అడిగానని చెప్పు, సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది మధులిక. సాయంత్రం ఆఫీసు నుంచి సాగర్ రాగానే టీ ఇచ్చి అత్త అమ్మల దగ్గర నుంచి వచ్చిన ఫోన్ల సంగతి ఏ కరువు పెట్టి పనిలో పనిగా తనకి కూడా బాబు కావాలంది మధులిక సిగ్గుపడుతూ. కాదు మధు, నాకు నీలాంటి అందమైన పాప కావాలి అన్నాడు సాగర్ మారాం చేసే పిల్లాడిలా. బొంగమూతి పెట్టిన మధులికను చూసి, పాప బాబు ఎవరైతే ఏం మధు, నువ్వు నాకు ఇచ్చే అపురూపమైన ప్రేమ కానుక అది. ఇంకేం, శుభస్య శీఘ్రం, త్వరగా రెడీ అవు మధు, వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. అటు నుంచి సినిమాకు వెళ్ళి బయటే డిన్నర్ చేసి వద్దాం అన్నాడు సాగర్. అబ్బా, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇంత త్వరగా మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు సుమండి అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది మధులిక తయారవ్వడానికి. సాగర్కి ప్రమోషన్ వచ్చి తాము కొనాలనుకున్న కొత్త ఇంటికి లోన్ శాంక్షన్ అయ్యే వరకు పిల్లలు వద్దని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ విషయంలో డాక్టర్ పద్మలత సూచనలను పాటిస్తూ వచ్చారు ఇన్ని రోజులు. మరి మధ్యలోనే డాక్టర్ దగ్గరకు వెళదామని సాగర్ అనడంలో ఓ పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యం కలిగించాయి మధులికకి. కానీ అతని మాటకి ఎదురు ప్రశ్న వేయకుండా ఊరుకుంది మధులిక. డాక్టర్ నుంచి పిలుపు రాగానే రూమ్లోకి వెళ్ళారు సాగర్ మధులికలు. తమ మనసులోని మాట చెప్పగానే, ఇంకేం, ఇప్పటి వరకు నేను రాసిచ్చిన టాబ్లెట్స్
ఇక ఆపేయండి అంటుండగానే నర్సు వాళ్ళిద్దరి జనరల్ హెల్త్ రిపోర్ట్స్ డాక్టర్కి ఇచ్చింది. అవి పరిశీలించిన డాక్టర్, వెరీ గుడ్, ఇద్దరూ 100% ఆరోగ్యంగా ఉన్నారు. సంవత్సరం తిరిగేసరికల్లా మీకు పండంటి సంతానం కలుగుతుంది. ఆనందంగా ఉండండి, ఆల్ ది బెస్ట్ అంది. హృదయం నిండుగా ఆనందం పొంగి పొర్లుతుండగా ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు సినిమా థియేటర్కి వెళ్ళడానికి. సమయం సాయంత్రం 8 గంటలు. నేను వస్తుంటే నువ్వు ఇంకా పోకుండా ఉంటే ఎట్లా అని రాత్రి అనడంలో, సాయంత్రం అలిగి వెళ్ళిపోవడంలో చీకట్లు చిక్కగా ఆవరించుకుంటున్నాయి. హాస్పిటల్ నుంచి సినిమా థియేటర్ ఉండే మాల్కి 10 కిలోమీటర్ల దూరం. 9ంటికి సినిమా స్టార్ట్ అవుతుందని త్వరగా పోవాలని కాస్త వేగంగా స్కూటర్ నడుపుతున్నాడు సాగర్. వెనక సీట్లో అతన్ని హత్తుకొని కూర్చుంది మధులిక. నీకో శుభవార్త చెప్పనా మధు? హఠాత్తుగా అన్నాడు సాగర్. ఇంటి దగ్గర నుండే మిమ్మల్ని గమనిస్తున్నాను మహాశయ. నా దగ్గర ఏదో దాస్తూ ఉన్నారు, త్వరగా చెప్పండి మరింత అతన్ని హత్తుకుంటూ అంది. అది నాకు ప్రమోషన్ వచ్చింది మధు డార్లింగ్. మన ఇంటికి లోన్ కూడా శాంక్షన్ అయింది, డబుల్ ధమాకా అన్నాడు సాగర్. ఓ కంగ్రాట్స్ సాగర్, ఇంత ఆలస్యంగానా నాకు చెప్పేది? అలక ఒలికించింది మాటలో ఆమె. ఇంటి దగ్గరే చెప్దామనుకున్నాను, కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే నువ్వు అమ్మ వాళ్ళ ఫోన్ సంగతి చెప్పావుగా, కాస్త నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇంతవరకు సస్పెన్స్ మెయింటైన్ చేశా మధు. ఇక నా వల్ల కాలేదు అన్నాడు సాగర్ నవ్వుతూ. పో సాగర్, నీతో మాట్లాడను అంది ముద్దుగా మూతిని తిప్పుతూ. అమ్మాయి గారు అలగకుండా నాకు 3వ సర్ప్రైజ్ ఇచ్చేస్తే నాకంటే అదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడు అన్నాడు సాగర్. ఏంటో 3వ సర్ప్రైజ్ అంది మధులిక ఉడుక్కుంటూ. అదే నా బంగారు బుజ్జి పాప నాటకీయంగా అన్నాడు అతను. అది తమరి చేతుల్లోనే ఉంది మహాప్రభో అంది ఆమె నవ్వుతూ. ఆమె నవ్వులో శృతి కలిపాడతను. వారి ఈ ప్రయాణానికి పువ్వుల కడలిలో నవ్వుల నావలా సాగుతున్న వారి జీవిత పయనానికి కలలో కూడా ఊహించలేని గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని ఆనందంగా ఉన్న ఆ క్షణంలో వారికి తెలియలేదు. దగ్గరి దారిలో వెళ్ళాలని స్కూటర్ని మెయిన్ రోడ్ నుంచి పక్కన గల్లీలోకి తిప్పాడు సాగర్. చుట్టూ చీకటి. ఎదురుగా వస్తున్న వాహనం హెడ్లైట్లు కంట్లో పడడంతో కాస్త తడబడ్డాడు సాగర్. కనురెప్ప పాటులో లారీ నేరుగా వచ్చి స్కూటర్ని ఢీకొట్టడం, స్కూటర్ నుంచి కింద పడ్డ సాగర్ నడుం మీద నుంచి లారీ వెనక చక్రం పోవడం జరిగిపోయింది. జనసంచారం లేని ఆ గల్లీలో సాగర్ చేసిన ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది. దూరంగా పడ్డ మధులిక తలకు తీవ్ర గాయం తగిలి స్పృహ తప్పింది. ఆలస్యంగా నడవడంలో ఎవరు ముందు గెలుస్తారో అని కాలం మందగమన అయిన శనిగ్రహంతో పోటీ పడినట్లు 6 నెలల కాలం అతి నెమ్మదిగా సాగింది. సాగర్ మధులికల పచ్చని సంసారం చూసి వీధికే కన్ను కుట్టిందో ఏమో, కానీ ఆనందంగా సాగుతున్న వారి జీవన పయనాన్ని ఒక్క క్షణం కనురెప్ప పాటులో జరిగిన ఆ రోడ్డు ప్రమాదం స్తబ్దంగా చేసేసింది. నడుంపై నుంచి లారీ చక్రం పోవడంతో సాగర్కి వెన్నెముక పూర్తిగా విరిగిపోయింది. 6 నెలల పాటు మంచంలో ఉన్న సాగర్ని పసిపిల్లాడి కన్నా ఎక్కువగా చూసుకుంది. 6 నెలల్లో 6 పైన ఆపరేషన్స్ జరిగాయి అతనికి. కానీ సాగర్కి ఇక ఈ జన్మలో సంతానయోగ్యం లేదని తేల్చి చెప్పేశారు డాక్టర్లు. ఒకేసారి 1000 డైనమేట్లు గుండెల్లో పేలినట్టు అదిరిపడ్డారిద్దరు. సాగర్ చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. క్షణక్షణానికి మనసు దిగులు మేఘాలు కమ్మేస్తున్నా తన బేలతనం చూసి సాగర్ మరింత కృంగిపోతాడని కంటిలో నుంచి నీరు రానియకుండా తన గుండెలోనే ఉప్పొంగుతున్న కన్నీటి కొలనుకు నిబ్బరం అనే బండరాళ్లలో ఆనకట్ట కట్టేసింది మధులిక. సాగర్ని ఒడిలోకి తీసుకొని పసిబిడ్డను లాలించే కన్న తల్లి అయింది. దుఃఖపు తెరలు దిగిపోయే వరకు ఇద్దరూ 2 కన్నీటి సంద్రాలయ్యారు. చెట్టంత కొడుకుని అలా మంచం మీద చూడడం సాగర్ అమ్మా నాన్నలు తట్టుకోలేకపోయారు. ఇటు కూతురి బ్రతుకు ఇలా అయినందుకు మధులిక అమ్మా నాన్న కూడా కృంగిపోయారు. ఓ రోజు పొద్దున సాగర్ అందరినీ తన దగ్గర కూర్చోమన్నాడు. ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా, మధు, అమ్మా, నాన్న, ఆంటీ
అంకుల్, అందరూ నా మాట వింటారని ఆశిస్తున్నాను అన్నాడు. ఏ విషయం గురించి బాబు నువ్వు చెప్పేది? దిగులుగా అడిగాడు సాగర్ నాన్న. మధులికకి మళ్ళీ పెళ్లి చేయండి నాన్న. నెత్తిన పిడుగు పడ్డట్టు చూసింది మధులిక సాగర్ వంక. సాగర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నన్ను మరో పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలిగావు సాగర్? బాధతో గొంతు మూగబోయింది మధులికకు. నాకు ఇక సంతానయోగం లేదని తెలిసి కూడా నీ బ్రతుకులో నిప్పులు పోయమంటావా మధు? నా దురదృష్టం కొద్దీ ఆ ప్రమాదం జరిగింది. ఇక నా వల్ల నీకు ఎప్పటికీ సుఖశాంతులు ఉండవు. నాకే భారమైన నా బ్రతుకు నీకు గుదిబండ కావడం నాకు ఇష్టం లేదు మధు. నువ్వు చిన్నదానివి, ఎంతో భవిష్యత్తు ఉంది నీకు. చక్కగా నా మాట విని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని పండించుకో. ఏమంటారత్తయ్య అన్నాడు సాగర్ దుఃఖంతో గొంతు జీరపోవడంతో మాట్లాడడం ఆపేసి. అబ్బాయి చెప్పింది నిజమే కదా మధు, ఆలోచించుకోమ్మా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అంది దమయంతి మధులిక వైపు చూస్తూ అనునయంగా. అమ్మా, ఇక ఆపండి, పెద్దగా అరిచేసింది మధులిక. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నా భవిష్యత్, నా క్షేమం కోరినా అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా మీరు నిర్ణయం తీసేసుకున్నారన్నమాట. అది సరే అమ్మా, ఆ ప్రమాదం నాకే జరిగి ఉంటే నువ్వు సాగర్కి ఇలానే చెప్పేదానివా అమ్మా అంది మధులిక తల్లి వంక చూస్తూ. తలదించుకుంది దమయంతి. వాళ్ళంతా సరే సాగర్, నువ్వు చెప్పు. మన 2 ఏళ్ల జీవన పయనంలో ఇదేనా నన్ను అర్థం చేసుకుంది మీరు? అది కాదు మధు, నా వల్ల ఏదో అనబోయాడు సాగర్ ఆవేదనగా. ఇక చాలు సాగర్, నా వల్ల నీకు ఏం సుఖముంది? నువ్వు పెళ్లి చేసుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో అంటావు కదూ. మరి నా దారిన నేను వెళ్ళిపోతే నేను లేకుండా నువ్వు బ్రతకగలవా సాగర్? సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అంది మధులిక. సాగర్ కళ్ళలో ఊరిన నీటి చెలమలే సమాధానమయ్యాయి ఆమెకు. అంతవరకు తన గుండెల్లో దాచుకున్న కన్నీటి కొలనుకు చెలియ కట్టలు తెగి ఉప్పెనలా దూసుకొచ్చాయి కన్నీళ్లు ఆమె చెంపల నుంచి ధారగా. సాగర్ పక్కనే కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, ఏమండి, మీకు గుర్తుందా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం మీరు నా చెయ్యి పట్టుకొని అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని 3 సార్లు అగ్ని సాక్షిగా ప్రమాణం చేశారు. జీవితాంతం సుఖదుఖాలలో ఒకరికొకరం తోడుగా ఉందాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి చేయి ఒకరం విడిచిపెట్టమనుకున్నాం. మరి సుఖాలలో మీతో ఆనందంగా ఉండి ఇప్పుడు మీకు కష్టం వస్తే నేను ఎలా వదిలిపోతాననుకున్నారు? దుఃఖం కష్టంలో నిస్సహాయంగా ఉన్న మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళి సుఖపడగలనా సాగర్? మన జీవితాంతం మరిచిపోలేని మధురానుభూతులు ఎన్నో పొందాం మనం దంపతులుగా ఇంతవరకు. అవి చాలు మన మిగతా జీవితం సంతోషంగా గడపడానికి. ఇంకెప్పుడు ఈ మాటలు మన మధ్యన రాకూడదు సాగర్. పిల్లలు కావాలనుకుంటే అనాథ శరణాలయం నుంచి ఓ పాపను దత్తత చేసుకుందాం. అయినా మీకు నేను, నాకు మీరు బిడ్డగా ఉండగా మనకు వేరే బిడ్డలు ఎందుకు సాగర్ అంటూ సాగర్ని దగ్గరకు తీసుకుంది మధులిక. మధులిక నిర్ణయంతో అందరూ తేలికపడ్డారు. అంతులేని అనురాగంతో మధులిక వంక చూస్తూ ఉండిపోయాడు సాగర్ లాలనగా. విన్నారు కదా అండి, జీవితాంతం సుఖదుఖాలలో ఒకరికొకరం తోడు నీడుగా ఉందామని ప్రమాణాలు చేసి మరి వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి చేతిని మరొకరు విడవకూడదు కదా. ప్రమాదంలో గాయపడి దాంపత్య జీవితానికి పనికిరానంత మాత్రాన అతని మానాన అతన్ని వదిలేసి భార్య వేరే వివాహానికి సిద్ధపడుతుందా? లేదు, అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఆమె భారతీయ స్త్రీ కనుక. భారతీయ వివాహ వ్యవస్థలోని పవిత్రత అలాంటిది. మరి ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అంత మంచి కథను మనకు అందించిన రోహిణి వంజారి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. మరైతే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాలని ఆశిస్తున్నానండి. రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి.